హాయ్ హలో నమస్తే. నేను మీ కాపీల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారినటువంటి అంశం ఇతర రాష్ట్రాల యొక్క ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పట్టాలు మన రాష్ట్రంలో, మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి స్టడీ సెంటర్ల ద్వారా తీసుకుంటే అవి చెల్లవు అని. రీసెంట్‌గా హైకోర్టు డివిజన్ బెంచ్ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం టీజీపీఎస్సీ వాటిని రిజెక్ట్ చేస్తా ఉన్నది. సో, ప్రస్తుతం మరే ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఈ పట్టాల ద్వారా ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ప్రభుత్వాలు చేసిన తప్పిదమా? లేదంటే రిక్రూట్‌మెంట్ బోర్డులు చేస్తున్నటువంటి నిర్వాకమా? లేదంటే యూనివర్సిటీలు చేస్తున్నటువంటి నిర్వాకమా? మన అభ్యర్థులు చేసినటువంటి తప్పిదమా? ఇక్కడ ఏ లోపం జరిగింది? ఈ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఈ పట్టాలన్నీ కూడా వాలిడ్ అయ్యి నిరుద్యోగులందరికీ, ఉద్యోగాలు పొందిన వాళ్ళందరికీ ఎలాంటి భయం లేకుండా వాళ్ళ సమయాన్ని, వాళ్ళ అవకాశాలను దెబ్బతీయకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ అందరికీ న్యాయం జరగాలి అనంటే ఏం చేస్తే బాగుంటదనే విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను కొంత డాటా తెప్పించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ స్టడీ సెంటర్ల నుంచి ఎంతమంది అభ్యర్థులు ఈ డిగ్రీలు, పీజీలు, బీఎల్ఐసీలు, ఎంఎల్ఐసీలు లాంటివి చేసిర్రు అని చెప్పేసి డాటా తీస్తే అక్షరాల 1,24,524 మంది ఉన్నారు. నేను రీసెంట్‌గా మన వాట్సాప్ గ్రూప్‌లో కూడా ఈ విషయాలను షేర్ చేసిన. ఇంకా మీరు వాట్సాప్ గ్రూప్‌లో మీరు ఇంకా పొందాలి, అలాంటి అప్డేట్స్ పొందాలి అంటే వాట్సాప్‌లో జాయిన్ కండి. మన ఇగురం టీవీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్‌లో నేను షేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన మాట్లాడండి అన్న అని చాలామంది అయితే రిక్వెస్ట్‌లు చేయడం జరిగింది. నా దగ్గర మిత్రులు ఫోన్‌లు చేసి మరి నువ్వు ఖచ్చితంగా మాట్లాడు, ఏం కాదు అని చెప్పేసి. కొంత ఇది సెన్సిటివ్ అంశం, చాలామంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. అయినా సరే నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే కొన్నిసార్లు ప్రశ్నించాల్సినటువంటి అవసరం పడుతుంది. ఈ ప్రశ్నించడం అనేది కొన్నిసార్లు ప్రభుత్వాలను ప్రశ్నించాల్సి వస్తే, కొన్నిసార్లు వ్యవస్థను ప్రశ్నించాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నింటిని ప్రశ్నించాల్సి వస్తుంది. సో, ఇక్కడ తప్పిదం ఎక్కడ జరిగింది అనేది, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తే నిరుద్యోగులకు, ఈ పట్టాలు తీసుకున్నటువంటి ఉద్యోగులకు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు భయం లేకుండా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్‌గా మాట్లాడదాం. ఇక్కడ ఫస్ట్‌గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇచ్చినటువంటి లెటర్ మీకు ఇక్కడ కనిపిస్తా ఉన్నది. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. సో, ఇది రీసెంట్‌గా వచ్చినటువంటిది. 8/4/2026 రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు మన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్‌కి లెటర్ రాసిర్రు. ఇక్కడ చూడొచ్చు మీరు సంతకం, రిజిస్ట్రార్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటిది. ఎవరికి రాసిర్రు? హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్‌కు రాసిర్రు చూడండి. టు ద చైర్మన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్. సో, ఈ అంశాలు ఏమేమి ఉన్నాయనే దాని గురించి మాట్లాడుతూ ఇంకో డాటా ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి అక్షరాల 1,24,524 మంది. యెస్, ఇక్కడ మీరు డాటా చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నాయి. 1,24,524 మంది 53 కోర్సులలో కేవలం ఈ ఒక్క యూనివర్సిటీ నుంచే మన డిగ్రీలు పట్టాలు తీసుకున్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ వాసులు. తెలంగాణ స్టడీ సెంటర్లలో నిర్వహించినటువంటి దాంట్లో వాళ్ళు జాయిన్ అయ్యి ఇక్కడ బీఏలో 17,666, ఇట్లా చూడొచ్చు మనకు 17,294 బీఎల్ఐసీలో. సో, బీఎల్ఐసీ వాళ్ళే ఇక్కడ మనకు బీఏ, కోర్సులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఎంఎల్ఐసీ ఇంకా వేరే వేరే కోర్సులు, ఇట్లా మొత్తం 53 కోర్సులలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఇదంతా ఇష్యూ ఏంది అనే దాని గురించి ఫస్ట్ నుంచి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. అసలు ఫస్ట్ ఏం జరిగింది అని అంటే, అసలు రూల్స్ ఎట్లున్నాయనంటే, ఒక యూనివర్సిటీకి తన పరిధి అంటూ ఉంటుంది, దాన్నే జ్యూరిస్డిక్షన్ అంటారు. ఇక్కడ 2013లో యూజీసీ యూనివర్సిటీలకు ఆర్డర్స్ పాస్ చేసి యూనివర్సిటీలు ఏ పరిధిలో నడవాలి, యూనివర్సిటీలు ఎట్లుండాలని చెప్పేసి మనకు 2013లో యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్ అనే ఆర్డర్ తీసుకొచ్చి, అప్పుడు ఉమ్మడిగానే ఉండే మన రాష్ట్రం అంతా. ఆ ఉమ్మడిగా ఉన్నప్పుడు తన రాష్ట్ర పరిధిని కానీ, తన జ్యూరిస్డిక్షన్ కానీ దాటి ఏ యూనివర్సిటీ కూడా స్టడీ సెంటర్లు నిర్వహించరాదు. యూనివర్సిటీ మీన్స్ ఓపెన్ యూనివర్సిటీలు. నేను చెప్పేదంతా కూడా ఓపెన్ యూనివర్సిటీలకు సంబంధించి, రెగ్యులర్కి సంబంధించి కాదు. సో, ఆ పరిధి దాటి వాళ్ళు వేరే రాష్ట్రంలో నిర్వహించరాదు అని చెప్పేసి మనకు 2013లో యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్ అనే ఆర్డర్ తీసుకొచ్చింది, ఒక మెమో తీసుకొచ్చింది యూజీసీ. ఆ మెమో ప్రకారం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా మనము అందరం కలిసి ఒకే రాష్ట్ర పరిధి అన్నట్టే. కాబట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండే అటువంటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ ఇలాంటి ఏరియాలలో స్టడీ సెంటర్లు నిర్వహించింది. హైదరాబాద్లో నిర్వహించింది. అవి చెల్లుబాటు అయినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 2014 జూన్ 2 తర్వాత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు అన్ని విభజన జరిగిపోయినప్పుడు తెలంగాణ విభజన చట్టంలో ఉన్నదాని ప్రకారం ఎక్కడివి అక్కడే అయిపోయినాయి. కొంత వాదన ఏమున్నదంటే 10 సంవత్సరాల వరకు ఈ సీట్ల కేటాయింపులలో మనం వ్యాలిడ్గా తీసుకోవచ్చు అని జీవో నంబర్ 178లో పేర్కొన్నారు. అంటే అన్ని యూనివర్సిటీలు సీట్లు ఇచ్చేటువంటి క్రమంలో అందరినీ ఒకేలాగా పరిగణిస్తూ 10 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయండి. 10 సంవత్సరాల లోపు మీ ఏర్పాట్లు చేసుకొని వాటిని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. కానీ దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాటించింది, కానీ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ పాటించినట్టుగా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల లోపే కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018లో తీసుకొచ్చి అక్కడ లోకల్ ఓపెన్ అనే ఇష్యూని 95%, 5%కు మార్చడం. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 80-20 ఉండే. జిల్లా వ్యాప్తమైనటువంటి పోస్టులకు ఒక రకంగా, రాష్ట్ర స్థాయి పోస్టులకు ఒక రకంగా, జోనల్ స్థాయి పోస్టులకు ఒక రకంగా ఉండే. 80-20, 60-40, 70-30% అనేది ఉండే. సో, ఇదంతా మార్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తీసుకొచ్చింది. సో, అప్పుడు కూడా ఎవరు ప్రశ్నించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే మాకు మీరు ఎందుకు కేటాయిస్తలేరు, 10 సంవత్సరాల దాకా మాకు ఉమ్మడిగా పరిగణించాలని చెప్పి సీట్లు కేటాయించాలి, మాకు కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి, కానీ మీరు దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ఏనాడు వాళ్ళు ప్రశ్నించలేదు. ఇక ఇప్పుడు ఈ 10 సంవత్సరాల రూల్ను సాకుగా చూపెట్టి
యూనివర్సిటీలు ఏం చేసినాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పడ్డటువంటి యూనివర్సిటీలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పాత పద్ధతిలోనే 2 రాష్ట్రాలలో స్టడీ సెంటర్లు నిర్వహించుకుంటూ వచ్చినాయి. ఇక్కడ 2014, 15, 16, 17 దాకా కూడా ఎక్కువ ప్రభావం ఏం చూపెట్టలే. ఎందుకంటే 2013, 14లో జాయిన్ అయ్యే 14 మార్చి వరకు జాయిన్ అయినా కూడా అది చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఇంకా విభజన కాలేదు కాబట్టి. జూన్ 2 తర్వాత తెలంగాణ విభజన అయింది కాబట్టి 2014 వరకు జాయిన్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళు పట్టాలు తీసుకొని బయటకు వచ్చేసరికి 2016, 17 ఏర్పడదు అప్పటికి. అప్పుడు 2017 తర్వాత ఈ ఇష్యూ మొదలైంది. అంతకుముందు లేదనంటే వాళ్ళు చదువుతున్నారు కాబట్టి ఉద్యోగాలకు అర్హత లేదు కాబట్టి ఆ ఇష్యూ రాలే. 2017 తర్వాత ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఈ జ్యూరిస్డిక్షన్ ఆర్డర్ వల్ల. జ్యూరిస్డిక్షన్ ఆర్డర్ ప్రకారము ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ ఇప్పుడు అదొక పేరే వచ్చింది కాబట్టి ఆ ఒక్క పేరున ప్రస్తావిస్తున్నా. ఇలాంటి యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఇంకా వేరే రాష్ట్రాల యూనివర్సిటీలు తెలంగాణలో స్టడీ సెంటర్లు గుట్టుచప్పుడు కాకుండా చాలా నడుస్తూ ఉన్నాయి. సో అదంతా ప్రభుత్వానికి తెలియదా అంటే తెలియదని మాత్రం నేను అనుకోను. ప్రభుత్వానికి తెలియకుండా బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తారా, ప్రభుత్వానికి తెలియకుండా పట్టాలు ఇస్తారా, ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వమే సీట్లు ఇస్తుందా? సో ఇదంతా కూడా నేను మాట్లాడతా. ఇక్కడ జరిగినటువంటి తప్పిదం ఏంటంటే ఈ యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్ అనే ఆర్డర్ను యూనివర్సిటీలు పట్టించుకోకుండా సీట్లు ఇవ్వడము ఇక్కడ యూనివర్సిటీలు చేసినటువంటి తప్పిదం. ఇక్కడ 3 రకాలైనటువంటి తప్పిదాలు జరిగినాయి. ప్రతి దాని గురించి మాట్లాడతా. ఒకటి యూనివర్సిటీ చేసిన తప్పిదం అయితే, 2 ప్రభుత్వాలు చేసినటువంటి, ప్రభుత్వ అధికారులు చేసినటువంటి, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన అభ్యర్థులు చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి. అందరిని తప్పు పట్టాల్సిందే ఇక్కడ. ముందుగా యూనివర్సిటీ చేసిన తప్పు ఏంటంటే యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్ ఆర్డర్ ప్రకారము ఆ యూనివర్సిటీ పరిధి దాటి స్టడీ సెంటర్లు నిర్వహించడం అనేది తప్పు. ఇక్కడ ఆ జ్యూరిస్డిక్షన్ పెంచుకునేటువంటి అధికారము సొంత రాష్ట్రాలకు ఉంటుంది. సొంత రాష్ట్రాల పర్మిషన్ తీసుకొని ఆ రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. నేను 2016, 17 ప్రాంతంలో మన ఉన్నత విద్యా మండలి దగ్గర అప్పుడు పాపిరెడ్డి సార్ ఉండే చైర్మన్, అక్కడికి వెళ్ళి సార్ విషయం ఏంది, ఇవి చెల్లుతాయా చెల్లవా? రీసెంట్గా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి ఐసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు కొంతమంది అభ్యర్థినుల యొక్క సర్టిఫికెట్లు ఇవి ఫేకు, ఇవి కరెక్ట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి వాళ్ళను పక్కన పెట్టినటువంటి సందర్భం. డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత ఐసెట్ రాస్తే మీకు డిగ్రీ చెల్లదు అని అంటే వాళ్ళు రోడ్డు మీద పడ్డటువంటి సందర్భం. ఆ సందర్భంలో మేము వెళ్ళి కొంతమంది వెళ్ళి అడిగినప్పుడు ఇవి చెల్లవు అని చెప్పేసి అన్నారు. సరే ఎందుకు చెల్లవు అంటే అప్పుడే చెప్పారు 2016, 17లో ఈ యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్ ఆర్డర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని చెప్పారు. అప్పుడు నేను స్టడీ చేసిన. సార్ మరి ఇంత లాగా పాయింట్స్ ఉన్నప్పుడు, ఇంత లీగల్ పాయింట్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు అవేర్నెస్ కల్పిస్తలేరు సార్? అసలు స్టడీ సెంటర్ నడవంగా మీరేం చేస్తారు సార్, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సార్ అని చెప్పేసి అప్పుడు కొంతమంది నిలదీయడం జరిగింది అభ్యర్థులు. అప్పుడు పాపిరెడ్డి సార్ ఉండి పేపర్ స్టేట్మెంట్ల ద్వారా, అంటే పత్రికా ప్రకటనల ద్వారా అండ్ న్యూస్ ఛానళ్ల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా ఆ పట్టాలు చెల్లవు, ఆర్డర్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి 2016, 17 నుంచి అవేర్నెస్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం నుంచి ఒకవైపు అవేర్నెస్ చేసుకుంటూ వచ్చినా కూడా యూనివర్సిటీలు మాత్రం మాకు 10 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది, మై చెల్లుతాయని చెప్పేసి చిన్న పేపర్ క్లిప్పింగ్లలో పేపర్లు న్యూస్లు రాయించుకుంటూ పేరు అర్థం పర్థం లేనటువంటి చేసుకుంటూ 2020 వరకు కూడా ఈ స్టడీ సెంటర్లో నిర్వహించడం. 2020 వరకు, 2014 నుంచి 2020 వరకు మేము నిర్వహించినటువంటి స్టడీ సెంటర్లలో 1,24,524 మంది మా దగ్గర చదువుకున్నారు. దయచేసి వాళ్ళకు ఈ సర్టిఫికెట్లు వ్యాలిడ్ అయ్యేలాగా ఒక చర్య తీసుకోండి, మీరు మానవతా దృక్పథంతోనైనా వీళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మన హయ్యర్ ఎడ్యుకేషన్కు లేఖ రాసింది. అదే ఈ లేఖ. ఈ లేఖలో ఉన్న చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1976 నుండి మన యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఇది 2003లో సిడిఈగా మారింది, అంటే సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్గా రూపాంతరం చెందింది. ఎవరైతే చదువు మానేసి ఇంటి దగ్గర ఉండి డిస్టెన్స్లో చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకు మేము అవకాశం ఇచ్చినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కొనసాగుతూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మేము ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన స్టడీ సెంటర్లను అని చెప్పేసి చెప్పింది. చెప్పుకుంటూ ఇక్కడ ఇంకొక తిరకాసు ఏం మాట్లాడింది అంటే ద యూనివర్సిటీస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఏరియా వర్ ఆల్సో ఆఫరింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ స్టడీ సెంటర్స్ ఇన్ ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓపెన్ యూనివర్సిటీ, డిస్టెన్స్ యూనివర్సిటీలు కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. అండ్ వీ నెవర్ డిస్రెస్పెక్ట్ ద సర్టిఫికేట్స్ పర్టైనింగ్ టు ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇష్యూడ్ బై ద తెలంగాణ యూనివర్సిటీ అన్నది. అంటే మీరు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి స్టడీ సెంటర్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తే మేము ఏనాడు కూడా వీటిని రిజెక్ట్ చేయలేము. కానీ మా దగ్గర చదువుకున్నటువంటి, మా స్టడీ సెంటర్లలో చదువుకున్నటువంటి వాళ్ళను మీరు రిజెక్ట్ చేస్తున్నారని తెలిసింది అని అంటూ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు 2014కు ముందు మేము నిర్వహించినాం. దాని తర్వాత కొద్ది రోజులుగా మేము స్టడీ సెంటర్లు తగ్గించుకుంటూ 2020 వరకు, టోటల్గా 2020 వరకు మేము మొత్తానికి స్టాప్ చేసినామని చెప్పింది. హ్యాస్ బీన్ స్టాప్డ్ సిన్స్ 2020 బై ద సిడి అను అని చెప్పేసి. అంటే సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని అను యూనివర్సిటీ నుంచి 2020 వరకు తెలంగాణలో స్టడీ సెంటర్లు నిర్వహించినామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటూ మనకు ఒక లేఖ రాయడం జరిగింది. దీనికి కొన్ని లీగల్ పాయింట్స్ కూడా వాళ్ళు యాడ్ చేశారు. ఏంటంటే 2024లో ఈ బైఫర్కేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో పాయింట్ నెంబర్ 95 ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలన్నటువంటి దాని ప్రకారము, 371 ఆర్టికల్ ప్రకారము అందరినీ కన్సిడరేషన్గా తీసుకోవాలనే ఆర్డర్ ప్రకారం మేము చేసినామని చెప్పేసి అన్నది. ఇక్కడ ఇంకొక ప్రస్తావన కూడా వచ్చింది. ఇక్కడ 371 ఆర్టికల్ ప్రకారం 10 సంవత్సరాలు అని అంటే ఇక్కడ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డును కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఈ రూల్ ప్రకారం గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఉద్యోగాలు కూడా ఇచ్చింది. దాని గురించి కూడా మాట్లాడతాను నేను. ఇక ఇదంతా చెప్తూనే ఇక్కడ ఏమన్నది అంటే 1,24,524 మందికి మేము పట్టాలు ఇచ్చినాము. కనీసం
హ్యుమానిటేరియన్ గ్రౌండ్‌లోనైనా అంటే మానవతా దృక్పథంలోనైనా వీళ్ళను పరిగణలోకి తీసుకోవాలి. ఈ స్టడీ సెంటర్‌లలో చదివిన అభ్యర్థుల బాధను అర్థం చేసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రీసెంట్‌గా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్‌కు లేఖ రాస్తూ ఈ సంఖ్యనైతే వెల్లడించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించొచ్చు. నేను ఈ లెటర్‌ను కూడా మన వాట్సాప్ గ్రూప్‌లో అందుబాటులో ఉంచుతా. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏ ఏ కోర్సులు ఎంతమంది ఉన్నారనేది కూడా ఉన్నది. ఇది ఎప్పటినుంచి 2014 నుంచి 2020 వరకు మాత్రమే డాటా. ఇక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళే మెన్షన్ చేసిర్రు. యాజ్ పర్ అవర్ రికార్డ్స్ అవైలబుల్ ఇన్ ద సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దేర్ ఆర్ నియర్లీ 1,24,524 స్టూడెంట్స్ ఫ్రమ్ 2014 to 2020 ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టడీ సెంటర్లో చదివినటువంటి వాళ్ళ సంఖ్య 1,24,524 మంది. అంటే 2014 నుంచి 2020 వరకు మాత్రమే. ఈ 2020 వరకు ఎందుకు ఇచ్చిందంటే 2020 తర్వాత వీళ్ళు పూర్తిగా వీటిని తొలగించినామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. 2020 తర్వాత మా స్టడీ సెంటర్ లేవని చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంత నాకు గందరగోళంగా కొద్దిగా మరి వీళ్ళు మాట్లాడే దాంట్లోనే క్లారిటీ లేదా అనే క్వశ్చన్ ఏడొస్తుందంటే, రాష్ట్రంలో 10 సంవత్సరాల వరకు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి, ఈక్వల్‌గా పునర్విభజన చట్టంలో 10 సంవత్సరాల వరకు చూడాలని ఉన్నది కదా. ఈ 10 సంవత్సరాలను ఇక్కడ 10 ఇయర్స్ పీరియడ్ అని చెప్పేసి మనకి ఇచ్చినప్పుడు ఆ 10 ఇయర్స్ పీరియడ్‌ని మేము బేస్ చేసుకొని స్టడీ సెంటర్ నిర్వహించినామని చెప్తున్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరి 2020లోనే దీన్ని ఎందుకు క్లోజ్ చేసిందో నాకైతే అర్థం కాలేదు. 2020లోనే మేము స్టడీ సెంటర్లను క్లోజ్ చేసినాం, 2014 నుంచి తగ్గించుకుంటూ వచ్చినామని చెప్పేసి అయితే ఇందులో మెన్షన్ చేసింది. ఇక్కడ పాయింట్ చూడొచ్చు. Even then from 2014 onwards gradually we have reduced the study centers as well as admissions and finally admissions and study centers have been stopped since 2020 అని చెప్పేసి చెప్పింది. అంటే 10 సంవత్సరాల వరకు మేము ఉమ్మడి చట్టం ప్రకారం 10 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు అనే రూల్ ఉన్నది అని నమ్మి దాని ప్రకారం సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరి 10 సంవత్సరాల వరకు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయింది? 2014 నుంచే రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి 2020 వరకే టోటల్గా ఎందుకు తోకముడిచి మొత్తానికి సర్టిఫికేట్ ఇవ్వలేకుండా పోయింది? వాళ్ళ మాట మీద వాళ్ళకే నమ్మకం లేదా? అంటే అది తప్పని వాళ్ళు అన్నట్ట లేకపోతే అది కరెక్ట్ అన్నట్ట? వీళ్ళు అన్నదాని ప్రకారం 2014 నుంచి 2024 దాకా స్టడీ సెంటర్ నిర్వహించాలి కదా. నిజంగా వాళ్ళు ఇచ్చినవి కరెక్టే అనిపించినప్పుడు 2024 దాకా కూడా స్టడీ సెంటర్లు నిర్వహించి అప్పుడు కొట్లాడాలి కదా. సరే స్టడీ సెంటర్లు నిర్వహించుకోవడానికి మరి 3 ఏళ్ల కాలం ఉంటుంది అంటే కనీసం 2021 దాకానైనా నిర్వహించుకోవాలి కదా. ఎందుకంటే 21లో జాయిన్ అయితే 24లో కంప్లీట్ అయిపోతుంది. 22, 23, 24 2014లో ఏర్పడే తెలంగాణ రాష్ట్రం యొక్క ఈ 10 సంవత్సరాల డ్యూరేషన్ అనేది 2024 దాకా కూడా ఉంటుంది కదా. సో వాళ్ళన్న మాట మీద కూడా మరి వాళ్ళు నిలవలేదా అనే క్వశ్చన్ అయితే వస్తూ ఉన్నది నిరుద్యోగ అభ్యర్థులకు. సరే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇక్కడ కొంత తప్పు చేసినా కూడా స్టడీ సెంటర్లు నిర్వహించొద్దు, జ్యూరిస్డిక్షన్ పరిధి దాటి సొంతంగా వాళ్ళు స్టడీ సెంటర్లు ఏర్పరచుకోవడానికి అవకాశం లేదు అని అంటూ రీసెంట్గా హైకోర్టు కూడా చెప్పింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు తన పరిధిని తానే పెంచుకోవడం అనేది కరెక్ట్ అయిన అంశం కాదు, అది లీగల్గా చెల్లదు. తన ఇష్టం వచ్చినక్కడ స్టడీ సెంటర్ నిర్వహించరాదు, వాళ్ళ గుంటూరు ప్రకాశం లాంటి జిల్లాలకు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పింది. కానీ సొంత రాష్ట్రానికి తన పరిధిని పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది, అది ఆంధ్రప్రదేశ్ వారికి పరిమితమైనది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిని మన తెలంగాణలో పెంచుతా అంటే తెలంగాణ ఎప్పుడు పెంచినట్టుగా జీవోలు కానీ ఆర్డర్స్ కానీ పాస్ చేయలేదు, ఇవి చెల్లవు అనే చెప్పింది. 2016 నుంచి చెప్పుకుంటూ వస్తుంది, 2016 నుంచి కూడా రిజెక్ట్ చేసుకుంటూనే వస్తుంది పలు సందర్భాలలో. ఇక ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి తప్పిదాలు ఈ విధంగా ఉన్నాయి. వీళ్ళు తప్పిదం చేసినప్పుడు సరే కొంతవరకు డైరెక్ట్ ఒప్పుకోకపోయినా వీళ్ళు కొంత ఒప్పుకున్నట్టుగానే అనిపించి ఇక్కడ మానవతా దృక్పథంలోనైనా ఈ మా అభ్యర్థులకు ఇక్కడ చూడొచ్చు హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లోనైనా వీటిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పేసి అడుగుతారు అని అంటే లీగల్గా చెల్లనప్పుడే కదా హ్యూమానిటీ అనేది గుర్తుకొస్తుంది. మానవతా సరే ఏం జరిగినా మానవతా దృక్పథంలోనైనా వీళ్ళు అవకాశం ఇస్తారని చెప్పేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మన హైయర్ ఎడ్యుకేషన్కు సీఎంఓకు మన అభ్యర్థులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మేరకు ఇక్కడ చూడండి రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అని చెప్పేసి మనల్ని పోయి పలుమార్లు మొరబెట్టుకుంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్పందించి వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి కొంత చేతులు దులుపుకున్నటువంటి వాతావరణం. ఇక ఇదే కాదు ఈక్వలెంట్ సర్టిఫికేట్ లాంటిది కానీ ఇంకా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జెన్యూనిటీ సర్టిఫికేట్ లాంటివి కానీ ఇస్తూ ఖచ్చితంగా మా వాళ్ళకు న్యాయం జరగాలి, మా యూనివర్సిటీకి పేరు రావాలని చెప్పేసి యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళందరికీ జాబులు వచ్చేంత వరకు కూడా యూనివర్సిటీ ఈ విధంగానే కొట్లాడితే నేను ఖచ్చితంగా మెచ్చుకుంటా అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం చేతులు దులుపుకుందనే అంట. ఇక ప్రభుత్వ విషయానికి వద్దాం. ఇక ప్రభుత్వం ఏం చేసింది వీటికి అంటే నిజంగా అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఏ ఏ కాలేజీలు నడుస్తున్నాయి, ఏ ఏ యూనివర్సిటీలు నడుస్తున్నాయి, ఎక్కడ ఏ సెంటర్లు నడుస్తున్నాయి అని చెప్పేసి తెలుసుకొని ఆ సెంటర్లలో ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ ఇలాంటి ఇంకా ఎన్నో తోకలు ఉన్నటువంటి యూనివర్సిటీలు ఎన్నో మూతులు ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏమున్నా కూడా అన్నింటిని తొలగిస్తే అసలు ఈ సమస్యనే రాకుంటుండే. కానీ అప్పుడున్నటువంటి అధికారుల లోపము, అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధుల లోపమా, లేకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల లోపమా ఏదో తెలియదు కానీ ఇలాంటి యూనివర్సిటీలను పట్టించుకోలే, ఇలాంటి స్టడీ సెంటర్లను పట్టించుకోలే. 2014, 15, 16 3 ఏళ్లలో చాలా యూనివర్సిటీలు పుట్టుకొచ్చినాయి. అభ్యర్థులకు కూడా ఈజీగా పాస్ అవుతారు, పాస్ గ్యారెంటీ అనే బోర్డులు పెడుతురు, 1 సిట్టింగ్లోనే పాస్ చేస్తారు. చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి అప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలలో వచ్చినటువంటి కథనాల ప్రకారం అప్పటి నుంచే నేను అవేర్నెస్ చేసుకుంటూ వస్తున్నా. అయినా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు, స్టడీ సెంటర్లో నడిచినాయి. వీళ్ళే చెప్తారు కదా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 2020 దాకా నడిపించినామని, 2016, 17లోనే రిజెక్ట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి స్టడీ సెంటర్ లేకుండా ఎందుకు చేయలేకపోయింది? ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం కూడా ఉన్నది. ఇక్కడ 3 విషయాలు మాట్లాడుకోవాలి. దీని బాధితులంతా నిరుద్యోగులు అండ్ ఈ పట్టాలు తీసుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు అయితే బాధ్యులు ఎవరు?
తప్పెక్కడ జరిగింది, ఎవరి తప్పిదం జరిగింది మాట్లాడుకుంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తప్పు కొంత అయితే ప్రభుత్వం తప్పు బాగున్నది. ఇక్కడ సరే ఎవరో వస్తారు ఇక్కడ స్టడీ సెంటర్లు పెడతా అని చెప్పేసి వచ్చినప్పుడు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేటువంటివి, ఆ స్టడీ సెంటర్లో నడిపించేటువంటి అర్హత కానీ ఏమున్నాయని చెప్పేసి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది, ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. ఏ డిగ్రీ కూడా డైరెక్ట్ రాదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీకి అఫిలియేట్గా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో మాత్రమే ఈ స్టడీ సెంటర్లు నడిచినాయి. అప్పుడు ఏమనుకున్నాం, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ కాలేజీ తోపురా, ఆ కాలేజీలో ఈ స్టడీ సెంటర్ ఉన్నది అని అంటే వాళ్ళకి తెలియక పెడతారా, దానికి కూడా విలువ ఉందని చెప్పేసి డిగ్రీలలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు పట్టాలు వచ్చినాయి. ఇది అక్కడ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయడం మొదటి తప్పు అయితే పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత డిగ్రీలు అయిపోయినాయి. డిగ్రీలు అయిపోయిన తర్వాత పీజీల కోసం ఎంట్రెన్స్లు రాసినప్పుడు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పీజీలలో సీట్లు ఇచ్చారు. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఐసెట్లలో సీట్లు ఇచ్చారు. ఇదే తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి బీఈడీలలో సీట్లు ఇచ్చారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ తీసుకొచ్చుకొని ఇక్కడ బిఎల్ఐసి ఎంఎల్ఐసి మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో చదివినప్పుడు కూడా సీట్లు కేటాయించారు. అప్పుడు అడ్డు రానటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తప్పులు దొరకనటువంటిది ఇప్పుడు ఎట్లా తప్పు జరుగుతుందని అంటారండి, నాకు అర్థం కాదు. ఇది నేను అంటున్నది కాదు, నిరుద్యోగులు అంటున్నటువంటి మాట. అంటే అప్పుడు చేసేటువంటి ఆచారం అయింది, ఇప్పుడు అయితే వ్యభిచారం అవుతుంది. అది అప్పుడు ఆ యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ తీసుకొని పీజీలు చేసి ఆ పీజీల ద్వారా ఆ డిగ్రీల ద్వారా నెట్ రాసి క్వాలిఫై అయ్యారు. మొన్న స్టేట్లో సెట్ రాసి క్వాలిఫై అయ్యారు. హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది. అప్పుడు మీరు సెట్కు క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి క్వాలిఫైడ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు తీసుకొని టీజీపీఎస్సీలో అప్లికేషన్ పెట్టుకొని ఉద్యోగం కావాలని అడిగితే నీ సర్టిఫికేట్ చెల్లది అని అంటుంది టీజీపీఎస్సీ. అంటే హైయర్ ఎడ్యుకేషన్ తప్పిదం లేదా? ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినాడు, ఈ సర్టిఫికేట్లు ఏడికేలు వస్తున్నాయి, ఈ సర్టిఫికేట్లు ఎక్కడికి వస్తున్నాయి, ఇవన్నీ ఏడికేలు పుట్టుకొస్తున్నాయి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళని కట్టడి చేసేటువంటి అవకాశం లేకపోలేదా? ఇవన్నీ ఏం జరుగుతున్నది, ఎక్కడికి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయని అందరికీ తెలుసు. చూస్తూ ఊరుకున్నారు అంతే. చూస్తూ ఊరుకోవడం కూడా తప్పే. పోలీసులు నేను 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి టైంలో నేను చూసిన గోడల పైన అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్నటువంటి వాడు కూడా నేరస్తుడే అని చెప్పేసి రాస్తుండే మా వాళ్ళు. నాకు అది బాగా గుర్తుకొచ్చింది. అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా తప్పిదమే. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు చెల్లని సర్టిఫికెట్లు ఇస్తున్నారు అని చెప్పేసి తెలిసి కూడా ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు చూసిన అధికారులు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే అధికారుల దగ్గర జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయి, అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏం చేశారు, ఈ స్టడీ సెంటర్లు నిర్వహిస్తున్నారు, ఈ స్టడీ సెంటర్లలో ఇట్లా జరుగుతున్నది అని తెలిసినప్పుడు వాళ్ళు అడ్డుపడలేదే. అడ్డుపడకపోగా వాళ్ళకు సీట్లు ఇచ్చారు. డిగ్రీలు వెళ్ళయ్యి అని చెప్పేసి నేను చెప్పుకుంటే ఒక అభ్యర్థి డిగ్రీ చేసిన అన్న, నేను బీఈడీ కూడా చేసిన అన్న, డిఎస్సీ రాస్తున్నా, నీ దగ్గరనే కోచింగ్ తీసుకుంటా అవసరం అనుకుంటే నీ గైడెన్స్ తీసుకుంటా అని చెప్పేసి సవాల్ చేసిండు అభ్యర్థి. ఆ సవాల్ చేసినటువంటి అభ్యర్థి 2024లో జాబ్ కొట్టిండు. అప్పుడు నేను చేయొద్దన్నా, అయినా చేసిండు, జాబ్ కొట్టిండు. ఇప్పుడు అభ్యర్థిని జాబ్లో నుంచి పీకేస్తారా? ఇక జాబ్ల విషయానికి వస్తే 2016, 2017, 2018, 19లో వివిధ రకాలైనటువంటి రిక్రూట్మెంట్లు జరిగినాయి. ఉదాహరణకు 2017లో ఇదే టీజీపీఎస్సీ చాలా నోటిఫికేషన్ ఇచ్చింది లైబ్రేరియన్కి సంబంధించి. కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో, స్కూళ్ళల్లో, గురుకులాలకు సంబంధించినటువంటి లైబ్రేరియన్ కోర్సులు కానీ, ఇంకా బిఎల్ఐసి ఎంఎల్ఐసి అర్హతతో ఉండేటువంటివి కానీ, పీజీటీ ఉద్యోగాలు కానీ, టీజీటీ ఉద్యోగాలు కానీ 2017లో రిక్రూట్ చేసింది. ఆ రిక్రూట్మెంట్లలో కూడా ఈ యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్కి సంబంధించినటువంటి ఆర్డర్ను ముందు పెట్టుకోకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించింది ఇదే టీజీపీఎస్సీ. అప్పుడు చేసినటువంటిది సేమ్ ఇదే ఆ రిక్రూట్మెంట్కు ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులు అప్పుడు పరీక్ష రాశారు, ఎగ్జామ్ రాశారు, కానీ 1-2 మార్కులలో మిస్ అయ్యారు. అదే అభ్యర్థి మళ్ళీ 2024లో పరీక్ష రాసినప్పుడు, అదే అభ్యర్థి మొన్న 2022లో టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి ఉద్యోగాల కోసం మళ్ళీ పరీక్ష రాసినప్పుడు ఇది చెల్లదు అని అన్నది టీజీపీఎస్సీ. అప్పుడు వెళ్ళింది ఎందుకు, ఇప్పుడు వెళ్ళింది ఎందుకు? ఒకటే రిక్రూట్మెంట్ కదా, ప్రభుత్వం మారింది అంతే. అప్పుడు ఎందుకు వెళ్ళింది, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు? బోర్డు మొత్తం ఒకటే కదా, ఒక చట్టబద్ధమైనటువంటి బోర్డే కదా టీజీపీఎస్సీ. ఇక్కడ టీజీపీఎస్సీలోనే ద్వంద్వ వైఖరి కనిపించింది. ఇక టీజీపీఎస్సీ ఒకటే లేదు కదా మన రాష్ట్రంలో, టీఎస్ఎల్పీఆర్బీ ఉంది, టీఆర్ఈఐఆర్బీ ఉంది, అంటే మన తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, ఇంకా చాలా బోర్డులు అయితే ఉన్నాయి. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు గురించి మాట్లాడుకుందాం. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులు కూడా సేమ్ ఇట్లనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బిఎల్ఐసి ఎంఎల్ఐసి సర్టిఫికేట్లతో లైబ్రేరియన్గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2017, 2018, 19, 2020లో కూడా వాళ్ళు పట్టాలు తీసుకొని 22లో జాబ్లు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీలు గురుకుల బోర్డుకు వెళ్తాయి, టీజీపీఎస్సీ బోర్డుకు వెళ్ళాయా? వాళ్ళు కూడా కోర్టుకేరు కొంతమంది 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాబులు వచ్చినాయి, మాకు రాలేవు, అలా సర్టిఫికేట్లు తప్పు అని కొంతమంది కోర్టుకేలు, హైకోర్టులో అది కూడా నడుస్తూ ఉన్నది. జూన్లో అది హియరింగ్ వస్తుంది, దాదాపుగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ దానిపైన స్టడీ చేసినప్పుడు నేను ఇక్కడ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టుకి వేసినటువంటి కౌంటర్ దాఖలలో ఏం చెప్పిందంటే, ఇదే సేమ్ ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ప్రస్తావించిందో జీవో నంబర్ 178 ప్రకారం 10 సంవత్సరాల వరకు ఉమ్మడిగా పరిగణలోకి తీసుకొని అందరికీ సమానమైన అవకాశాలు కల్పించడానికి జీవో నంబర్ 178 ఉన్నది, దాని ప్రకారం మేము సీట్లు ఇచ్చినామని చెప్పిందో, ఇదే రూల్ను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టుకి ఇచ్చింది. 178 జీవో పేర్కొనలేదు, కానీ 10 సంవత్సరాల వరకు మన రాష్ట్ర బైఫర్కేషన్ చట్టం ప్రకారం అవకాశాలు కల్పించవచ్చు, ఎవరికైనా సమానంగా చూడొచ్చు, అది రిజెక్ట్ చేయడానికి అవకాశాలు లేవని చెప్పి ఆ దాని ప్రకారమే మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పింది. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డే చెప్పింది. గురుకులనే కాదు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా మందికి ప్రమోషన్లు వచ్చినాయి. ఆ ప్రమోషన్లలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీలు, పీజీలు, బీఈడీలు, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి చేసిన వాళ్ళ మంది 1000 మంది ఉన్నారు ప్రమోషన్లు తీసుకున్న వాళ్ళు. ఇదే డిఎస్సీ 2024లో బీఈడీలు, పీజీలు చేసినటువంటి వాళ్ళు, డిగ్రీ చేసి పీజీలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆచార్య నాగార్జున
నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్లు ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు 2024లో. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి చట్టం ప్రకారం టీజీపీఎస్సీకి ఇస్తే చట్టం అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. రూల్ ఈజ్ రూల్, రూల్ టు ఆల్. టీజీపీఎస్సీకి ఒక డివిజన్ బెంచ్ నుంచి తీర్పు వచ్చింది, వీళ్ళ సర్టిఫికేట్లు చెల్లవు అని. ఇప్పుడు మరి వాళ్ళే కూడా వెళ్ళదు కదా, అది ఆచారం, ఇది వ్యభిచారం కాదు కదా, అందరు చదివింది కదే కదా. ఇక్కడ ప్రాక్టికల్గా ఒక అభ్యర్థి దగ్గర జరిగింది. గురుకులకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థి తను పీజీటీ కోసం అర్హత కావాలంటే పీజీ చేయాలి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ చేసిండు. అదుతమ్మి అది వెళ్ళదు ఎందుకు అంటే చూద్దామన్నా అవుతానే కదా, టైంపాస్గా చేయొచ్చు అని చెప్పేసి పోయిండు, జాయిన్ అయ్యిండు, 2 నెలలు అయిపోయింది. తను పీజీటీ రాసిండు, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినాక చెల్లుతుంది నాకు ఉద్యోగం వచ్చే, ఇంతకంటే ప్రూఫ్ ఏమున్నదని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని జాయిన్ చేసిండు. అలా తమ్ముడు గురుకులకు సంబంధించినటువంటిది అండ్ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఇలాంటి పరీక్షలు అన్నీ రాసిండు. ఇక అన్నిట్లలో రాలేదు, కానీ మన టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షలో జాబ్ వచ్చింది. ఇప్పుడు టీజీపీఎస్సీ అడ్డుపడ్డది, ఇది వెళ్ళదు అని చెప్పేసి. అలా అన్నకి వెళ్తుంది ఎందుకు, తమ్మునికి వెళ్ళదు ఎందుకు? అన్నకి వెళ్తుందనే కదా తమ్ముని జాయిన్ చేసిండు. ఇక్కడ ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే ఇవే. చెల్లది అని అంటే చెల్లది అనే మాట మీదనే ఉండాలి, చెల్లుతుంది అని అంటే చెల్లుతుంది అనే మాట మీదనే ఉండాలి. ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శించి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అనేకంటే ప్రభుత్వ అధికారులను అనడం బెటర్. ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయండి, ప్రభుత్వం అంటేనే అధికారులు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ కదా. ప్రజాప్రతినిధులకు ఏం తెలుసు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇవన్నీ గీముచ్చట్లని ఏం తెలుసు, అధికారులు చెప్పాలి కదా, చట్టాలు చేసేది అధికారులు కదా. ప్రజాప్రతినిధులు సూచనలు చేస్తారు, ఇది ఏం చేద్దాం ఒకసారి మీరు చూడండి అని. లా చదివి లా పాయింట్స్ చూసి లీగల్గా ఏం జరుగుతుంది ఏం చెల్లదు, అసలు ఆర్డర్స్ ఏమున్నాయి, గతంలో వచ్చినటువంటి జీవోస్ ఏమున్నాయి, ఇదంతా చేసేదంతా కూడా అధికారులే కదా. పూర్తి అధికారుల తప్పిదమే, ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ వైఖరిని కానీ అనడానికి అవకాశం లేదు. కానీ ఈ అధికారులందరూ ప్రభుత్వ పరిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళని అనడం తప్ప ఇదంతా అధికారుల తప్పిదమే. అధికారులు ఏం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 1,24,524 మంది ఒకే యూనివర్సిటీ నుంచి ఉంటే ఇలాంటి యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయి, ఆ యూనివర్సిటీల నుంచి పట్టాలు ఎన్ని వచ్చినాయి, ఆ పట్టాలు వ్యాలిడ్ కావు అని చెప్పేసి ఇప్పుడు హైకోర్టు చెప్పేదాకా కూడా, అభ్యర్థులు హైకోర్టుకు పోయి కొట్లాడేదాకా కూడా అధికారులు ఏం చేసినట్టు. ఈ అంశం ఇంకా సుప్రీంకోర్టులో కూడా నడుస్తూ ఉన్నది. సుప్రీంకోర్టులో ఏ విధమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందో తెలియదు. ఇక్కడ నేను ఈ ఆవేదన కొద్ది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇదంతా కూడా నిరుద్యోగుల యొక్క ఆవేదన. గత వారం రోజుల నుంచి వాళ్ళతో డిస్కషన్స్, వాళ్ళతో ఫోన్లు, ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే తప్పిదాలు యూనివర్సిటీల నుంచి జరిగినాయి, తప్పిదాలు ప్రభుత్వ అధికారుల నుంచి జరిగినాయి. వాళ్ళు తప్పిదాన్ని పుచ్చుకోవడం కోసం, అంటే కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పిదాన్ని చూపెట్టకుండా దాన్ని మభ్యపెట్టడం కోసమో యూనివర్సిటీలు ప్రభుత్వాలకు లేఖ రాస్తూ ఇట్లా చూపెట్టడము, ప్రభుత్వాలు వాటిని కొద్దిగా దులిపేసుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాయి. అంతిమంగా నష్టపోయేది నిరుద్యోగ అభ్యర్థులు, ఈ పట్టాలు తీసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే నష్టపోతున్నారు. 100% చెప్తున్నా, నిరుద్యోగుల అభ్యర్థులే నష్టపోతున్నారు. దీని ద్వారా పట్టాలు తీసుకొని ఇదే డిగ్రీలు, ఇవే పీజీలు, ఇవే బీఎల్ఐసీలు, ఇవే ఎంఎల్ఐసీలు తీసుకొని ఇలా గురుకులాలలో ఉద్యోగాలు చేసేటోళ్ళు లేరా, ఎంతమంది చూపెట్టాలి? డిఎస్సీలో ఉద్యోగాలు చేసేటోళ్ళు లేరా, ఎంతమంది చూపెట్టాలి? గతంలో ఉద్యోగాలు వచ్చి ఈ పట్టాలతోటి ప్రమోషన్లు తీసుకున్న వాళ్ళు లేరా, ఎంతమంది చూపెట్టాలి? చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళ పరిస్థితి ఏంది అని నిరుద్యోగులు అడిగినప్పుడు పట్టించుకోరు, అధికారుల నుంచి సమాధానం రాదు. హైకోర్టు కూడా అదే చెప్పింది. హైకోర్టు దగ్గరికి పోయి మొరబెట్టుకుంటే కూడా అప్పుడెప్పుడో తప్పు జరిగిందని చెప్పేసి ఆ తప్పును చూపెట్టి ఇప్పుడు కూడా కావాలని అడగడం తప్పు అది కరెక్ట్ కాదు అని అన్నది. ఆ రూల్ ప్రకారం మేము ఇవ్వలేము అని చెప్పేసి డివిజన్ బెంచ్లో వాదనలు జరిగి కొట్టేసింది. అంటే వాళ్ళకి ఇస్తారు ఎందుకు, వీళ్ళకి ఇయ్యరు ఎందుకు? కాబట్టి నేను విన్నవించుకునేది ఒకటే, ప్రభుత్వాలు అసలు ఏం చేయాలి, యూనివర్సిటీలు ఏం చేయాలి, అభ్యర్థులు ఏం చేయాలి, ఇదంతా సమస్య. ఇప్పటి వరకు ఉన్నదంతా సమస్య. నేను అగ్రెసివ్గా మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా సమస్యను వివరించిన. ఇప్పుడు ఏం చేయాలో మాట్లాడుకుందాం. జరగాల్సింది ఒకటే, ఈ పట్టాదారులకు న్యాయం జరగాలి, ఒకటే. మరి జరగడానికి ఏం చేయాలి? తప్పు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒప్పుకున్నట్టే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మాకు ఆర్డర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ప్రకారం మేము చేసినాం, కానీ మీరు రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేసినా కూడా మేము మానవతా దృక్పథంతో ఇయ్యమని కోరుతున్నాం, మా దగ్గర ఇంతమంది ఉన్నారని చెప్పేసి కొంత తను ఒప్పుకొని విద్యాశాఖకు లెటర్ రాసింది, విద్యాశాఖ అధికారులకు లెటర్ రాసింది, సీఎంఓకు లెటర్ రాసింది. ఈ సందర్భంలో ప్రభుత్వ అధికారులు కూడా దీనిపైన ఒక దృష్టి పెట్టి ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఈ డాటా మేము తీసింది కరెక్టేనా కాదా, ఇంత డాటా తీసి యూనివర్సిటీ నుంచి మేము ఫార్వర్డ్ చేయించినాం కదా, నిజంగా ఇది కరెక్టేనా కాదా, అవసరం అనుకుంటే వ్యక్తిగతంగా కూడా తెప్పించుకొని యూనివర్సిటీలు మాకంటే ఇయ్యరు, కానీ మేము అడుగుతా నా సొంత అడుగు తీయడు, కానీ ప్రభుత్వం అడుగుతుంది కదా. అన్ని యూనివర్సిటీల నుంచి అసలు తెలంగాణ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, డాటా అంతా తీసి వాళ్ళకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది. అన్ని యూనివర్సిటీల ఛాన్సలర్లను పిలుచుకొని అవసరం అనుకుంటే అందరూ మేధావులను కూర్చోబెట్టుకొని, ఎంతోమంది మేధావుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే మన తప్పైపోయింది అసలు ఇప్పుడు. ఎందుకంటే ఇదే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే ఈ సర్టిఫికెట్లు చెల్లుతుండే కదా, ఈ జ్యూరిస్డిక్షన్ అది అంతా ఏమి ఉండకపోతుండే కదా, ఆ రాష్ట్ర పరిధి మొత్తంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే నేను ఇలా తెలంగాణ తీసుకొచ్చుకున్నది నా నోట్లో మనం పోసుకోవడానిక? అంతే కదా. ఒక నిరుద్యోగిగా ప్రతి నిరుద్యోగి పడుతున్నటువంటి బాధ ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకొని నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ఉద్దేశంతో, ఒక కోణంతో బాగుపడతాయి మన జీవితాలు అని అంటూ చదువుకొని ఉంటే చదువుకున్న నోట్లో మనం పోసుకున్నట్టు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకొని మన రాష్ట్రం మనం వచ్చినంత మాత్రాన ఆ సర్టిఫికెట్లు ఎల్ఐ అని చెప్పేసి మన నోట్లో మనం పోసుకున్నట్టే కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కదా ఇప్పుడు ఇవి ఎల్ఐ అనేది అనే ధోరణి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఉంటే మొత్తానికి లేకపోతే ఆంధ్రప్రదేశే ఉంటే ఇవి చెల్లుబాటు అవుతుండే కదా. అంటే తెలంగాణ తెచ్చుకునేనా పాపం ఇప్పుడు అన్నట్టే కదా. కాబట్టి అధికారులు ఇప్పటికైనా దీనిపైన ఒక నిర్ణయానికి రావాలి. అసలు ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే బాగా చర్చ జరగాలి దీనిపైన. దీన్ని కప్పిపుచ్చడానికి కొంతమంది మాట్లాడతలేరు. మాట్లాడకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అది అట్లనే ఉంటుంది. ఈ స్టడీ సెంటర్లు ఇట్లనే నడిపిస్తాయి, చదివేటోడు దొంగసాటును అట్లనే చదువుతాడు. సగం మంది, నేను డైరెక్ట్ చెప్తున్నా, దీనిలో కొంతమంది సీరియస్ బాగా కావాలి నాకు ఏ దిక్కు లేదు అని సీరియస్గా చదివేటువంటి ఆస్పిరెంట్స్ ఉంటే అసలు టైంపాస్కు చదివే వాళ్ళ సంఖ్య బాగున్నది ఇలా.
నేను డైరెక్ట్ చెప్తా. అందరికీ జగమెరిగిన సత్యం. స్టడీ సెంటర్ అయిన బోర్డు పెడతాడు కానీ ఒక్క ఫ్యాకల్టీ ఉండదు అక్కడ. పోవాలి, ఫీజు కట్టాలి, ఏదో మన జిరాక్స్ సెంటర్లకు పోయి తీసుకున్నట్టుగా నేను ఆ మాట మాట్లాడు కానీ చాలా వరకు అయితే అట్లా జరిగినాయి. అట్లా జరిగినప్పుడు ఎవడు పట్టించుకోలేదు. అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. విత్ ఫోటోస్, విత్ ఆడియో రికార్డ్స్ పూర్తిగా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. నాకు ఫోన్ చేసినటువంటి అభ్యర్థులు మాట్లాడినప్పుడు ఇట్లా రాసిన తమ ఏడున్నది అంటే నేను నేరుగా పోయి సిద్దిపేట, జగిత్యాల, కామారెడ్డి, రామాయంపేట, హైదరాబాద్ స్టడీ సెంటర్లు కొన్ని విజిట్ చేసినప్పుడు 2017, 18, 19 ఈ 3 ఏళ్లలో చాలా విస్తుపోయేటువంటి అంశాలను నేను చూసిన. అసలు స్టడీ సెంటరే ఉండదు, అక్కడ బోర్డే ఉండదు. వాళ్ళ మీద కంప్లైంట్ చేద్దామని అంటే ఏముండదు. అక్కడ చిన్న రూమ్ ఉంటుంది, ఒక ఆఫీస్ ఉన్నట్టుగా ఇట్లా స్టూడియో లెక్క నేను పెట్టుకున్నట్టుగా చిన్న రూమ్ పెట్టుకుంటాడు. ఫీజు కట్టిపో, మేము ఫోన్ చేద్దాం, ఎగ్జామ్ ఫీజు కట్టు, నువ్వు వస్తే వచ్చి ఎగ్జామ్ రాయి, లేదంటే ఓ 10,000 ఎక్కువ అయితే అది కూడా మేమే చూసుకుంటాం అన్నటువంటి సందర్భాలను కూడా నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా. సో ఇట్లా జరిగినటువంటి సర్టిఫికెట్లు వాళ్ళు కూడా ఉన్నారు ఈ 1,24,000 మందిలో. అంటే జెన్యున్ ఎంతమంది ఉన్నారో ఫేక్ గాళ్ళు కూడా అంతమంది ఉన్నారని అనుకోవచ్చు. సరే, ఏమైనా కూడా అన్యాయం అనేది ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటే ఏ ఒక్క నిరుద్యోగి కూడా అన్యాయం జరగదు, అవకాశాలను కోల్పోవద్దు. అన్యాయం మీన్స్ ప్రభుత్వ ఉద్యోగాలు ఏమని అడుగుతలే, వీళ్ళందరినీ పిలిచి ఉద్యోగంలో కూర్చుండబెట్టురు అని అడుగుతలే, ఉద్యోగ అవకాశం ఏమంటున్నాం. ఈయనకు జాబ్ వస్తుందా రాదా అట్లాంటి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పరీక్షలే రాయకుండా ఏదో సర్టిఫికేట్ కొనుకొచ్చుకున్నానికి ఇలా కూర్చుండి రాస్తే జాబ్ వస్తుందా రాదా మీకు తెలియదా, నాకు తెలియదా, ప్రభుత్వానికి తెలియదా. కానీ అతనికి ఒక అవకాశం కల్పించాలి, ఆ పట్టాకు ఒక అవకాశం కల్పించాలి. ఇదే ప్రభుత్వం ఆ స్టడీ సెంటర్లు లేకుండా చేసి ఆ స్టడీ సెంటర్లు మూసేస్తే ఈ అభ్యర్థి అడిగి పోయి చదువుకున్నట్టుడా చదువుకోకపోవు కదా. ఈ పట్టాలు ఇలా చేయొద్దు అని చెప్పేసి ఆ నడిపించినటువంటి స్టడీ సెంటర్ల మీద చర్య తీసుకొని ఆ కాలేజీలు మూసేస్తే అక్కడ ఎవరు చదువుకోకపోతుండే కదా, ఈ సంఖ్య పెరగకపోతుండే కదా. 2014 నుంచి 2020 వరకు యావరేజ్గా ఒక 20-25 వేల మంది జాయిన్ అయితే అసలు మొదటి 20,000, 25,000 చదివే వరకే ఊడిచిపోతుండే. అంటే 10-15 వేల వరకే ఊడిచిపోతుండే ఒక్కొక్క సందర్భంలో. 1,24,000 మంది ఒకే యూనివర్సిటీ నుంచి ఉంటే అన్ని యూనివర్సిటీల నుంచి దాదాపుగా 2 లక్షలకు పైగా నిరుద్యోగులు ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు. ఇప్పుడు పోగేసుకోవడానికి కూడా పనికిరానటువంటి పేపర్లుగా మారిపోయినాయి పట్టాలు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఉన్నత విద్యామండలి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. అధికారులను నిర్ణయం తీసుకునేటట్లు అభ్యర్థులు ఏం చేద్దాం మనం అసలు విషయానికి వద్దాం. ఇక ఇదంతా మాట్లాడుకోవడం ఎందుకంటే విషయం తెలవడం కోసం మాట్లాడినా. చాలా మందికి విషయం తెలియక అన్న ఇది జల్లుతుందా, అన్న అది జల్లుతుందా అని చెప్పేసి కామెంట్లలో బాగా అడిగారు. ఇది కాదు అసలు విషయం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల యొక్క ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పట్టాలు ఎల్లవు గంతే. ఆ యూనివర్సిటీ తప్పిదమంటలేను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నంబర్ 1 యూనివర్సిటీ. ఇప్పుడు కాదు, 1976 నుంచి నడుచుకుంటూ వస్తున్నది. చాలామందికి ఉపాధి ఉద్యోగాలను కల్పించింది. సో తప్పంటలేము. వాళ్ళు మన దగ్గరికి వచ్చి స్టడీ సెంటర్లు నిర్వహించడం తప్పు. కాబట్టి విషయాన్ని విషయంగానే అర్థం చేసుకొని ఏం చేయాలి ప్రభుత్వాలు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేయడమా, లేదు అన్నట్టు ఒక కమిషన్ ఏర్పాటు చేయడమా, లేదంటే ఉన్నతాధికారులందరినీ కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుంది, న్యాయ నిపుణులను కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుంది. లీగల్గా పోతే యూజీసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ, లీగల్ పాయింట్స్ కానీ, ఇక్కడ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి కోర్టు కేసు కానీ ఇవన్నీ చూస్తే లీగల్గా పెద్ద చెల్లుబాటు అయ్యేలాగా ఏదో తీసుకునేలాగా అనిపిస్తలేదేమో అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఇంకా అంతర్గతంగా నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, నాకేం తెలియదు, చిన్నగానే నాకు తెలిసింది. కానీ ఇక్కడ ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాలు, అధికారులు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తే మాత్రం ఏదైనా జీవోనో, ఏదైనా ప్రొసీడింగో, లేదంటే దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్డరో దీనిపైన చర్చించి ఒక చిన్న చట్టంలాగా చేసినప్పుడు అందరికీ ఉపయోగకరమైనటువంటి వెసులుబాటు కలిగించేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ 1,24,000 మంది అన్ని యూనివర్సిటీలు కలుపుకుంటే ఒక 2 లక్షల వరకు అవుతారు. ఈ రోజు జాబ్ల కోసం అప్లై చేసుకుంటే 2 నుంచి 3 లక్షల మంది మాత్రమే అప్లై చేసుకుంటున్నారు. ఏదో కానిస్టేబుల్ లేదంటే ఇంటర్మీడియట్ తోటి ఉండేటువంటి ఉద్యోగాలకు మాత్రమే 4 నుంచి 5 లక్షలు, 6 లక్షల వరకు. గతంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ చూసినాం. సో 6 లక్షలు, 7 లక్షల మంది అప్లై చేస్తారు. ఈ 6 లక్షల, 7 లక్షల మందిలో వీళ్ళే 2 లక్షల మంది ఉన్నారు కదా. ఎంతమందికి అన్యాయం జరుగుతున్నది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు వెళ్ళవు అని అంటే సరే, ఆయనకు జాబ్ వస్తుందో రాదో తర్వాత ముచ్చట. అసలు అవకాశం ఇవ్వలేకపోతున్నాం కదా, అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం కదా. మేము అడుగుతున్నది ఏంటంటే అవకాశాలు ఇద్దాం. ఈ పట్టాలు పొందినటువంటి వాళ్ళకు అవకాశాలు ఇద్దాం. ఈ పట్టాలు పొందినటువంటి వాళ్ళకు మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకు ఒక ఆర్డర్ పాస్ చేయాలి. లేదంటే అన్ని యూనివర్సిటీల ఛాన్సలర్లను కూర్చొని మాట్లాడాలి. దీనిపైన, ఈ అంశం పైన మొన్న కమిషన్ వేసారు కదా, అట్లాంటి ఒక కమిషన్ వేసి ఒక వారం 10 రోజులలో తేల్చమని చెప్పండి. వాళ్ళు ఏదో ఒకటి తేలుస్తారు. అక్కడ ఇన్పుట్స్ ఇవ్వాలి. ప్రభుత్వం దీనిపైన ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ గతంలో రేవంత్ అన్న దగ్గర కూడా మన అభ్యర్థులు వేరు. నేను రేవంత్ అన్న అనే అంట. ఎందుకంటే నిరుద్యోగులకు కొంత దగ్గరికి పిలుచుకొని సమస్యను పరిష్కారం చేసిండా చేయలేదు వెనక చిరుముచ్చట దగ్గరికి పిలుచుకొని ఏమైంది, నీ నొప్పింది, నీ బాధ ఏంది, అసలు ఏం జరిగిందని కొంత విన్నాడు. ఈ విన్న సందర్భంలో గతంలో మన అభ్యర్థులు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఉద్యమం తర్వాత మనం ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఇట్లా జరుగుతుందన్న, తెలంగాణ తెచ్చుకోవడమే మన పాపమా అన్న అని చెప్పేసి ప్రెసిడెంట్గా, మన టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వెళ్ళి ఎలక్షన్కు ముందు కలిసినప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తనకు ఈ విషయం తెలుసు. ఒక ముఖ్యమంత్రిగా
మన విద్యాశాఖ మంత్రిగా తనకి ఈ విషయం పైన కొంత అవగాహన ఉన్నది. పూర్తిగా తెలియకపోవచ్చు, మర్చిపోవచ్చు, ఎంతో బిజీలో ఉండో లేకపోతే ఎన్నో విషయాలపైన మర్చిపోవచ్చు. కానీ తనకి విషయం తెలుసు. కొంతమంది ఇప్పుడు మన యూనివర్సిటీలో ఉన్నటువంటి మిత్రులు గానీ, ఈ పట్టాలు పొందినటువంటి కొంతమంది మిత్రులు గానీ, కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ గారి ద్వారా, లేదంటే వెంకట్ ఎమ్మెల్సీ గారి ద్వారా, లేదంటే రియాజ్ సార్ గ్రంథాలయాల చైర్మన్ గారి ద్వారానో, లేకపోతే ఇంకెవరి ద్వారానో మన కోసం నిరుద్యోగుల చుట్టూ తిరిగిన మన ఓట్లు అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి కలిసి ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏం చేస్తే పరిష్కారం వస్తుంది, నిరుద్యోగులకు ఏం చేస్తే ఈ 1,24,000 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీ కలుపుకుంటే 2 లక్షల మంది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అనే విషయాలపైన చర్చ జరగాలి. చర్చించి ఆ చర్చ ప్రకారం వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి తప్పకుండా న్యాయం చేసేలాగా ఒక ఆర్డర్ పాస్ చేయడమో, లేకపోతే ఒక జీవో పాస్ చేయడమో, ఏదో ఒకటి చేసి నిరుద్యోగులకు లాభం జరిగేటువంటి చర్య ప్రభుత్వాలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వాలు చర్య తీసుకునేంత వరకు నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కానీ, ఇంకా వేరే యూనివర్సిటీల వాళ్ళు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఇవ్వడానికి కానీ ప్రతిదానికి కూడా ప్రభుత్వాలకు సహకరించాలి. వాళ్ళు చేయాల్సింది. ఇక అభ్యర్థులుగా మనం చేయాల్సింది దీన్ని ఉధృతం చేయాలి. ఒక ఉద్యమంలాగా, అంటే ఏదో రోడ్లకి ఇట్లా చేయమని నేను అంటలేను. ఒక ఉద్యమంలాగా చేయాలి. ఈ పట్టాలు తీసుకున్నటువంటి అభ్యర్థులందరూ మీ లోకల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను అండ్ మీ లోకల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను వాళ్ళందరినీ విన్నవించుకోండి. అయ్యా, హైకోర్టు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ చట్టం ప్రకారం, వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం నా పట్టా చెల్లకుండా పోతుంది. నా 3 సంవత్సరాల జీవితాన్ని నేను ఏం చేసుకోవాలి? 3 సంవత్సరాల జీవితం మీద నా ఏజ్ గడిచిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు చదవాలి. అంటే అలా చదవడం వల్ల ఆ 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు, 6 ఏళ్ళ జీవితం వేస్ట్ అవుతుంది. నా డబ్బులు దండగా నాకు ప్రతిదానికి అవకాశాలు కోల్పోతా ఉన్నా, వయసు మీద పడిపోతుంది, నేను మళ్ళీ చదవలేనటువంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి జ్ఞాపక శక్తి ఇప్పుడు ఉండదు. దయచేసి మానవతా దృక్పథంతోనైనా ఈ పట్టాలు చెల్లేలాగా మాకు అవకాశాలు కల్పించండి అని అడగండి. ఉద్యోగాలు ఇవ్వమని మనం అడుగుతలేం. ఈ పట్టా తీసుకొని ఉద్యోగం ఏమని అంటలేం. ఇది వ్యాలిడ్ అయ్యేలాగా నాకు ఒక అవకాశం కల్పించండి. నాకు టాలెంట్ ఉంటేనే ఉద్యోగం. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతావు, కామన్ టెస్టులు పెడతారు కదా, టాలెంట్ ఉంటేనే ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి మొరబెట్టుకోండి. ప్రతి అధికారి దగ్గరికి సమస్య వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సమస్య గురించి మాట్లాడాలి. అప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. మనం ఏదో గుట్టుసప్పుడు కాకుండా నలుగురు కలిసి ఈడిపోయి ఓ 10 మంది కలిసి ఆయన దగ్గరికి పోతే ఆ 10 మందితోటే ఓడిచిపోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏకం కావాలి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ అందించేటువంటి ప్రయత్నం చేస్తా. అందరూ కలిసి, నేను వేములవాడలో ఉంటా, నేను సిరిసిల్లలో ఉంటా, వేములవాడ సిరిసిల్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడు వీలవుతుందో ఎక్కడ ఉంటారో కలిసి ఒక 100 మంది కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యను వివరించి ఒక రిప్రజెంటేషన్ చేసి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడము, దాన్ని మోటివేట్ చేయడము, ఆ పేపర్ చూసినటువంటి పక్క జిల్లా వాళ్ళు లేకపోతే ఇంకెవరో చూసి మన జిల్లాలో మనం కూడా రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి మన బాధను చెప్పుకుంటూ, మన బాధ నిలవోసుకుంటూ సమస్య పరిష్కారం కోసం మనం కొట్లాడాలి. ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా సమస్యల గురించి ఏమైనా మాట్లాడుకుంటారో అని అనిపించినప్పుడు మన సమస్య ముంగడికి రావాలి. మన సమస్య పెద్దగా కనబడాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఏదో 4-5 పోయి చేసినంత మాత్రాన న్యాయం జరిగేటువంటి అంశం కాదు ఇది. లక్షల మంది కొట్లాడితేనే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేనటువంటి సందర్భంలో ఈ 5-10 మంది, 20-30 మంది పోయి కోర్టులో కేసులు వేసుకుంటే పాపం ఎంతగానో అల్లాడతారు. వాళ్ళు చాలా కొట్లాడిరు హైకోర్టులో, అయినా రాలేకపోయింది. ఫస్ట్ సింగిల్ బెంచ్ వచ్చినప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా మళ్ళీ దానికి కౌంటర్ వేసినప్పుడు డివిజన్ బెంచ్లో కొట్టేసారు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్నది. ఎట్లా కొట్లాడతారు? ఆ 4-5 డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఆ 10-15 మంది ఎట్లా కొట్లాడతారు? 1,24,000 మంది ఉన్నారు. ఒక 10,000 మంది, ఒక 20,000 మంది ఒక ఉధృతంగా దీనిపైన కొట్లాట చేస్తే ఎందుకు ఇవ్వలేదు సర్టిఫికెట్లు? చెల్లనటువంటి సర్టిఫికెట్లు ప్రభుత్వం ఎట్లిచ్చింది? చెల్లనటువంటి సర్టిఫికెట్లతోటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లలో కొంతమందికి ఇస్తే ఎందుకు, కొంతమందికి ఇయ్యేది ఎందుకు? అడగడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 100% వ్యాలిడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి చెప్తున్నా. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుందని ఆశాభావం నాకున్నది కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా దీన్ని సవరించుకునేలాగా, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలాగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరేం చేస్తారో చేయండి. ఒక ఉధృతంలాగా ఉండాలి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఈ జర్నీలో నా వంతుగా నేను ఈ సమ్మర్లో దాదాపుగా ఎంతమందిని కలవాలో అంతమందిని కలిసి ఈ విషయాన్ని వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్తా. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డేటానే కాదు, మిగతా యూనివర్సిటీల డేటాను కూడా నేను తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తా. దీనికి నేనే కాదు, ఇంకా నాకు సహకరించేటువంటి మీడియా మిత్రులు కానీ, నాకు సహకరించేటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా సహకరించాలి. ఈ విషయాలపైన ప్రింట్ మీడియాలలో మంచి మంచి కథనాలు రావాలి. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా డిబేట్లు జరగాలి, చర్చలు జరగాలి. అన్ని చర్చలు, డిబేట్లు ఇవన్నీ జరిగితేనే అసలు న్యాయం ఏంటి, అన్యాయం ఎక్కడ జరిగింది, ఎవరి తప్పిదము, ఏం జరుగుతుంది, ఏం చేస్తే సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు నేను నాకు దోసినటువంటి 4 ముచ్చట్లు చెప్పిన. ఇంకెంతో మంది మేధావులు ఉన్నారు, వాళ్ళకి తెలిసినటువంటి ముచ్చట్లు చెప్తారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని, మేధావుల సలహాలు తీసుకొని అంతిమంగా ఏ నిరుద్యోగికి, ఏ అభ్యర్థికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ పాస్ అయితే అందరూ ఒక ఉపశమనంతో, ఆల్రెడీ కొన్ని సెంటర్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి, ఇప్పుడైతే ఏం లేవు, చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వమని అంటున్నాం. ఆల్రెడీ క్లోజ్ చేసేసుకున్నారు. ఇప్పటి నుంచి అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవరు చేరరు. కానీ చేరిన వారి గడిచిన కాలాన్ని తీసుకురాలేం, కాలాన్ని మళ్ళీ పునరుద్ధరించలేం. కానీ ఆ సర్టిఫికెట్లను పునరుద్ధరించవచ్చు. వాళ్లకు ఆ సర్టిఫికెట్కు, ఆ కాలానికి చదివిన ఆ కాలానికి విలువ ఇవ్వమని అడుగుతున్నాం. ఇది నా ఆవేదన, ఇది నా ఆవేశం.
నాది కాదు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లాంటి తెలంగాణ స్టడీ సెంటర్‌లలో చదువుకున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరి ఆవేదన. దయచేసి సానుకూలంగా స్పందిస్తారని, సానుకూలంగా అర్థం చేసుకుంటారని, ఈ విషయంలో నేనేమైనా కించపరిచినట్టు మాట్లాడినా, నేనేమైనా నోరు జారినా, నా పరిధి దాటి మాట్లాడినా, నేను ఈ విషయాన్ని అర్థం చేయించేందుకు మాట్లాడిందే తప్ప, ఎవరిని దూషించడానికో, ఎవరిని విమర్శించడానికో అలాంటి ఉద్దేశ్యం నాకు గాని, నా మనసుకు గాని అసలు నాకు ఎలాంటి ఉద్దేశ్యం అనేది లేదు. కేవలం విషయాన్ని అర్థం చేయించడానికి నేను చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నంగానే భావిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇంకేమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. నమస్కారం. అంతవరకు సెలవు.